సో ఈ గో బ్యాక్ మార్వాడి గో బ్యాక్ ఉద్యమం అనేది మీకు పార్టీలో మీ మనుగడకి ఎంతవరకు అది ఉపయోగకరంగా ఉండొచ్చు? అంటే నా మనుగడకు అది అడ్డంకి కాదు. అదేమి ముందుకేం పోదు. హ్మ్. కానీ యాజ్ ఎ తెలంగాణ లీడర్‌గా హ్మ్. ఉన్న సమస్యను గుర్తించిన, హ్మ్. దాంట్లో భాగంగా ఈ తెలంగాణ వ్యాపారస్తులకు 75% తెలంగాణ వ్యాపారులు ఉండేటట్టుగా, మిగతా 10% ఇతర రాష్ట్రాలు ఉండేటట్టుగా ఒక చట్టం చేయించాలనేది నా కోరిక. ఎక్కువ స్థానిక వ్యాపారులు ఉండాలి. వ్యాపారం అంతా మా తెలంగాణ వాళ్ళ చేతిలో ఉండాలి హ్మ్. అనే ఉద్యమాన్ని మేము ప్రారంభించినాం. దానికోసం పార్టీ కాడ ప్రభుత్వం దగ్గర మనం పైరవి చేయొచ్చు. ప్రభుత్వం దగ్గర మాట్లాడి అది తెలంగాణ ప్రజలకు వచ్చేటట్టుగా మనం చేసుకోవచ్చు. సో కొంతమంది లీడర్స్ కొన్ని ఇష్యూస్ తీసుకుంటారు. అట్లానే ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అంటే పిడమర్తి రవి అనుకోవాలా? చాలామంది మాట్లాడుతున్నారండి. హ్మ్. నేనొక్కడినే కాదు. హ్మ్. మన నందిని సిద్ధారెడ్డి గారు మాట్లాడిండ్రు. తర్వాత కవి జయరాజ్ గారు మాట్లాడిండ్రు. ఇంకా చాలామంది మాట్లాడుతా ఉన్నారు. హ్మ్. నాకు తెలిసి తెలంగాణలో అందరికీ ఈ విషయం మీద ఒకటే అభిప్రాయం ఉందండి. హ్మ్. లేనిదల్లా ఎవరికంటే బీజేపీకే. హ్మ్. కాబట్టి మాకేం సమస్య లేదు. ఈ రాష్ట్రంలో ఆంధ్ర వాళ్ళతో వ్యతిరేకంగా చాలా సున్నితంగా మేము తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. అంతకు మంచి చాలా ప్రశాంతంగా వాళ్ళతో మేము ఉద్యమం చేస్తాం. కానీ ఒకటి మాత్రం నిజం. వాళ్ళని మాత్రం తెలంగాణలో ఇంకో కొత్త షాప్ పెట్టనివ్వం. హ్మ్. ఒక కొత్త షాప్ వాళ్ళు పెడితే పాత షాప్ పోద్ది ఇక్కడికెళ్ళి. ఈ ఎఫెక్ట్ స్థానిక సంస్థల ఎన్నికలకేమన్నా పడే అసలు అవకాశం ఉంటదా? వాళ్ళెక్కడున్నారండి స్థానిక సంస్థ వాళ్ళకి ఓట్లుండవండి ఇక్కడ. హ్మ్. వాళ్ళకి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ ఏముండదు. అంటే కొన్నేళ్లుగా సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా! హైదరాబాద్‌లోనే ఉన్నారు వాళ్ళు. గ్రామాలలో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఓట్లు లేవు. ఓకే. సో, అది ఆ సమస్య ఏం రాదు.